देव्ये जने विद्रोहं मनुष्याश्चरामदे अचित्तीयत्तवधर्मायुष्ममानस्तस्मादेन सोदेवर्यः तवासो यद्रिपुर మీకు జరగనమ్మా జరగండి కొంతమంది అది అని అందరూ ఒకటే తీసుకుంటే కనపడుతుంది ఇటు కొంతమంది అటు కొంతమంది ఇంకెవరైనా పంచ అమృతాలు తీసుకుని శబ్దంలో సౌండ్ మరి నేను చూస్తలేను కాదు అక్కడ నుంచి దేవుడు చూస్తారట అంటే స్వామి నేను వస్తున్నా స్వామి నేనున్నా అని చెప్పడానికి నామస్మరణ నాతో పాటు అందరూ ఇవ్వాలి నమ పార్వదే నమస్కారం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికి ఒక డౌట్, ఇది రాధాకృష్ణుడట మరి గణపతి కాదా అని చాలా మంది అన్నారు కూడా. మన న్యూస్ కూడా ఇచ్చాం, ఇది రాధాకృష్ణుడు కాదు వల్లభ గణపతి. ఎందుకంటే ఒక రోజు ఆ బాల గణపతి యుద్ధము చేస్తూ, అంటే బాలగణపతి చిన్న పిల్లగాడు కదా, ఆ స్వామివారి పరమేశ్వర స్వామి త్రిశూలంతో ఆడుకుంటాడట. అలా ఆడుకున్నప్పుడు అది ఎవరెవరితో నాటడం భయపడుతూ ఉంటారు. ఇక అప్పుడు పరమేశ్వరు ఒక మాట అంటారట, స్వామి నాయన బాలక గణపతి ఇది ఆడుకోవడం కాదు, ఆడుకున్నది ఇంకొకటి ఉన్నది, అది ఒక మీ మేనమామ దగ్గర చక్రం ఉందని చెప్తారట. ఆ చక్రం ఎవరు అంటే, ఆ చక్రం ఎవరి దగ్గర ఉంటుంది? మేనమామ అంటే ఎవరు? శ్రీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. మేనమామ ఎందుకంటే బ్రాహ్మణుడు వైష్ణవుడు బంధువులే, బాబా బొమ్మల లెక్క. మీ భాషలో చెప్పాలంటే వాళ్ళిద్దరు బాబా బొమ్మలున్నాడ. వాళ్ళే మేనమామ అంటేనే దుర్గామాత సాక్షాత్తుగా తమ్ముడట. అందుకని బాబా బొమ్మల భాగంతో అందరూ ఒకటే అని చెప్పదే ఎవరో సాయిబాబా ఏం చెప్పలేమా, అందరూ ఒకటి. ఫస్ట్ వీరు ముగ్గురు త్రిమూర్తులు చెప్పారు, హరిహరులు అంటారు వాళ్ళనే, వాళ్ళ హరిహరులు అంటారు. అలా చేసినప్పుడు ఒకనాడు గణపతి వైకుంఠానికి వెళ్తారు. ఆ వైకుంఠంలో స్వామి వారు నిద్రిస్తుండగా బాల గణపతి ఏం చేస్తారంటే ఒకటి చూస్తారట, ఎర్రటి మంచి జ్వాలా రూపంతో ఒక చక్రం కనపడుతుంది. ఆ చక్రం బాలకి ఎలా తెలుసు? ఎప్పుడు చూడలే కదా చక్రం. అప్పుడు బాలగణపతి ఏం చేస్తారు, జిలేబీ కదా అని ఏం చేస్తారు, తొన్నతో బాగా బొచ్చలు వేసుకుంటారు. ఆ బొచ్చలు వేసుకున్నప్పుడు ఇక అలా వేసినాక ఏమంటే తెలియదు, అంత పెద్ద చక్రాన్ని మింగినవాడు ఎవ్వరు ఏ దేవతలు ముట్టుకోలేరు. అలాంటి చక్రాన్ని మింగిన వారు బాల గణపతి. ఆ గణపతి అలా చేసిన తర్వాత ఇక అదే సమయంలో ఒకరు దేవలోకానికి అసులైన రాక్షసులు వాళ్ళందరి యుద్ధానికి వస్తుంటారు. ఆ యుద్ధం వచ్చినప్పుడు ఇక శ్రీ మహావిష్ణువు చక్రం అని కొన్ని లక్షల మంది ఉంటారు. ఆ చక్రాలతోనే అంతమంది చెప్పాలి, సంహరించాలి. అది కావాలంటే ఇలా చేయలే విధంగా చక్రం వస్తలేదు అంటే ఇంకో శాస్త్ర ప్రకారంగా చెప్తే గంట సేవ అయిందని మేము అర్థమయ్యే విషయంలో చెప్తుంది అంతే. ఆ చక్రం తీసినప్పుడు వస్తలేదన్నమాట. అలా రానప్పుడు ఇక మరి ఏం చేశారు, మహావిష్ణువు ఈ చక్రాన్ని ఎవరు తీసుకున్నారని వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. విష్ణు అంటే నడిపించేవారు వారే తెలియకుండా ఉంటాయా. వారు ఒక్కసారి ఊహించగా స్వామివారి బొజ్జులో ఉంటారట. ఇక అప్పుడు ఏం చేస్తారు, మీ చిన్న బాలుడు అది ఏదో ఇవ్వమంటే ఇస్తారా, అయ్యారు మనకు పుట్టలు మన మామగారు నేను మింగిన కదా, మరి నేను ఎట్లా బయటకు తీయాలో నాకు అర్థం కాదు, నేను తీయలేను, నేను ఇయ్య అంటారు. కానీ అక్కడ అసురులను సంహరించాలంటే చక్రం కావాల్సింది, అది తప్పది. మరి అలా ఏం చేయాలన్నప్పుడు ఆ బాలగణపతి ఇక ఏం చేయక మన మామ ప్రార్థించే బట్టి ఇయ్యాలని అనుకున్నారు. ఇక జ్ఞానంలో, విద్యలో, తెలివిలో కానీ ప్రతి దాంట్లో, నృత్యంలో కానీ గణపతి ముంగటుంటారు. అలాంటి గణపతికి ఇలా మెచ్చాలి అన్నప్పుడు ఏ విధంగా అంటే మరి ఇప్పుడు మహావిష్ణువు ఏం చేస్తాడు, 3 గుంజులు ఇస్తారట. ఎన్ని? 3 గుంజులు ఇస్తారు. ఎప్పుడు కలువు విరగలేదుగా 3 గుంజులు ఇస్తారట. అప్పుడు సాక్షాత్ మహావిష్ణువు ఆ గుంజులు ఇచ్చినప్పుడు అప్పుడు గణపతి నవ్వుతారట, తొండబెట్టి గా నవ్వుతాడు. నవ్వేసరికి బొచ్చులకి వెళ్ళి బయటకు వస్తుంది. ఆ వచ్చే విశ్వరూప అవతారము మనకు మహావిష్ణువు విశ్వరూప అవతారం తెలుసుకున్నారు అందరికీ. ఆ అవతారంతోనే గణపతి ఆ మహావిష్ణువు ఏ విధంగా అయితే నీలాకారం ఉన్నారో ఆ అవతారం ఎత్తారు. దానివల్ల ఇప్పటికీ 3 సంఘటనలైన ఇక్కడ పిల్లల దగ్గర అలవాటు చేసిన పదార్థాలు ఇలా ఉంటుంది. ఇంకో విషయము, పిల్లగాళ్ళకు కూడా మెచ్చేటట్టు పని, ఎవరైనా సామాన్ తీసుకుంటూ గొంతులు ఎవరైనా బల్బం మింగుతారు వాళ్ళకి అవి తీయాలన్నా కూడా
అదొక మంచి ప్రవర్తన. మనం చేసే చిట్టులు కాని కొట్టులు కాకుండా మనం చేసే ప్రవర్తనతోని వాళ్ళు బాగుతారట. దాంతో వర్షము స్వామివారి దగ్గర ఎవరైతే ఎంత మొక్కినా గణపతి దగ్గర మాత్రం 3 గింజలు తీస్తారో వాళ్ళకి స్వామి వరమిస్తారట. అప్పుడు నీలావతార విశ్వరూప అవతారమే ఈ గాంధుస్తకుడు ఈ సంవత్సరము ఇలా కృష్ణావతారంతోనే మనకు చూపెట్టారు. ఇది రాధా కాదమ్మా, ఇది కృష్ణుడు కాదు. విశ్వరూప అవతారంలో రాధాకృష్ణుడు గారు వల్లభ గణపతి. వల్లభ అంటే లక్ష్మీ స్వరూపంగా అన్ని లక్ష్మి కటాక్షం కొడుకున్నటువంటి లక్ష్మీదేవి. ఇటు మనకు గణపతి ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఉన్నది అమ్మవారి, ఇక్కడ ఉన్న గణపతి ఎవరు? శ్రీ వల్లభ గణపతి. ఎవరు? శ్రీ వల్లభ గణపతి. ఇప్పుడు అలాంటి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు మొత్తం తెలంగాణ అన్ని తిరగండి. అంతకు సంవత్సరం కానీ అన్ని సంవత్సరాలు ఎప్పుడు పెట్టలే. మొట్టమొదటిసారి ఇంత పెద్ద భారీ విగ్రహం కూడా మన గాంధిస్తాం కాబట్టి వేద శాస్త్రంతో ముందే మనం అన్ని ఆర్డర్ చేసే పట్టుకొచ్చి మొత్తము శుద్ధ విగ్రహం కాదు, మట్టి విగ్రహము. ఇప్పుడు మన ఈ వల్లభ గణపతికి అభిషేకం స్టార్ట్ చేద్దాం. శాస్త్రం ఇప్పుడు వాద్యాలు పెట్టండి. అందరూ కూడా శ్రీ గణేశ జయ గణేశ జయ జయ గణేశ అనుకోవాలి. హిరణ్యవార్ణం మదో పూర్ణం దదాతి మదవ్యోసానీరే ఏకదా బ్రహ్మణోపారతి ఏకదేవే సమానాయుస్తే దోదదాతి కర్పూరగౌరం తరుణావతారం సంసారధారం బుధగేంద్రారం సదావదండం హృదయారవిందే భవం భవామి దైవం నమామి ఆనందమూరనీరాత్రం సమర్పయామి శాంతి శుద్ధాచమనీయం సమర్పయామి. భగవాన్ కి అందరూ హారతి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై భగవాన్ కి, జై భగవాన్ కి. భద్రం స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి పూజా స్వస్తి నస్త్రాక్షో అరిష్టనేమే స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భగవో విఘ్నేశ్వర భగవానికి, జై భగవో విఘ్నేశ్వర భగవానికి.
जय बोलो गजानन महाराज की। त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं वदं वच्मि सत्यं वच्मि। स्वामी अने बोलो వెంకటేశ్వర महाराज के మీరు దయచేసి అందరు దిగాలి. హలో కింది దిగాలి అమ్మ. పూజలు బయట వేసుకోవాలి, మీరు అందరు కింది దిగురు. అందరు చెప్పినప్పుడు వినాలి, మంచిగా అనిపిస్తుంది. అందరు దిగుడు, ఎందుకంటే ఇక్కడ ఫైర్ ఇంజన్ సిబ్బంది आभोयिष्ठामयो भवस्तान ऊर्जे दधातना माहेरणाय यक्षये यो वै शिवतमोरभस्तस्य भाजय देहनः भुजदेव मातरः तस्मा अरङ्गमामवो यस्यक्षयाय जन्मदा आभोजनयदाजनः एतधर्वजीशय्यो दीने सब्रह्मभूयाय कल्पते सदर्वभावीयान् भवते सदर्वविघ्नेर्न भाज्यते सदर्वमुक्ता वेदते। ॐ लं नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं दत्तमसि त्वमेव केवलं कर्तासि त्वमेव सर्वकाल्विदं ब्रह्मासि ऋतं वस्मि अवत्तम् अवश्रोतारम् अवानोजनभवशिष्यम् अवपरस्तात् अवदक्षिणात् सर्वतो मां पाहि पाहि समन्तात् तन्वामरस्पञ्जन्मयः तमानन्दमयस्तं ब्रह्ममयः तं सच्चिदानन्दाद्वितीयोऽसि तं प्रत्यक्षं ब्रह्मादि वर्णादेवदुरन्तरम् अनुष्ठानवरदनः अर्धेन रजतं तारेण रुद्रम् एतत्तमनुस्वरूपम् जकारपूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुष्ठानस्नादिरूपम् बिन्दरुत्तमरूपम् नादसन्धानम् सदङ्गितादन्तेः श्रीगणेशविद्याः गणकऋषिः ऋषद्गायत्री देव गणपतिर्देवताम् ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात्। एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारणं ददञ्च वरदं हस्ते व्रातपतये नमो गणपतये नमः
నమో రాఘవదే నమో గణపదే నమ. అందరు రెండు చేతులు లేవట్టండి. నమ పార్వతీ పదయే హర హర మహాదేవ. జబలోగదార మహారాజుకి త్రీ డాట్ పోలీస్ సిఐ గారు జాన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా 3 డౌన్ ఎస్ఐ గారులకి ధన్యవాదాలు. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు. సాక్షి బాబు మా కల్లెపల్లి బాలాజీ గారికి ఈ యొక్క ఫైరింగ్ అని ఏర్పాటు చేసిన కల్లెపల్లి బాలాజీ గారికి అదేవిధంగా వెల్చాల రాజేందర్ గారికి ధన్యవాదాలు. దయచేసి అందరు దిగండి. దయచేసి అన్న పైకి కొట్టండి. హెడ్ నుంచి కిందికి రాని పైకి కొట్టండి. ఎందుకంటే తొందరగా అయింది పైకి వెళ్ళి. అదేవిధంగా దాంట్లో వెళ్తారు కానీ ఫస్ట్ కంప్లీట్ కావాలి. పేరు పేరున ధన్యవాదాలు. సహకరించిన పెద్దలకు చిన్నలకు అందరికీ ధన్యవాదాలు. మీరు దిగురి అందరు దిగురి కొంచెం ఫ్రీ అయితే అందరు నీళ్ళు మీరు ఇవ్వండి. మీరు దిగురి నక్క కృష్ణ గారికి అదేవిధంగా నక్క పద్మ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క మాకు సహకరించిన పెద్దలకి చిన్నలకి అందరికీ ధన్యవాదాలు.